గ్రామ పంచాయతీ సర్పంచులకి 2 విజ్ఞప్తులు 2 సూచనలు. 2 సంవత్సరాల తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పడింది కాబట్టి సర్పంచులందరూ కూడా కొత్త ఆశలు ఆకాంక్షలతోటి తమ గ్రామంలో ఏదో చేయాలని, గ్రామంలో మార్పు తీసుకురావాలని, గతం కంటే భిన్నంగా పనిచేయాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని అనేక ఆశలు ఆకాంక్షలతో నూతనంగా వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులందరూ కూడా బిలో 40 వచ్చిన వాళ్ళు దాదాపు 90% ఆఫ్ ద సర్పంచెస్ ఉన్నారు. కాబట్టి యువతరానికి 1, 2, 3 సూచనలు 2, 3 విజ్ఞప్తులు చేస్తే వాళ్ళ పనితీరు బాగుంటుంది, పల్లెలు బాగుంటాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ మీడియా మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి అంశం విషయానికి వస్తే పూర్తిగా గ్రామ పంచాయతీలు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల మీదనే ఆధారపడి ముందుకు పోతా ఉన్నాయి. నేనేదో రాజకీయ ఉపన్యాసం చెప్పి రాజకీయ ఆరోపణలు చెప్పడానికి రాలేదు. అందుకని సర్పంచ్ మిత్రులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ గ్రామ పంచాయతీ పరిధిలో 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 అకౌంట్స్ ఉంటాయి మీ దగ్గర. మొదటి అకౌంట్ లోపలికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. దేని కింద? 14th ఫైనాన్స్ కమిషన్ ఉంటే 14th ఫైనాన్స్ కమిషన్ కింద. ఇప్పుడు దేశంలో 15th ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది కాబట్టి పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి. నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది కూడా. మొన్న కొడంగల్ సర్పంచుల సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, మార్చి 31 వరకు నేను ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తెచ్చిస్తాను మీకు అని చెప్తాడు. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు, అసలు నిధులు ఎట్టు వస్తాయో కూడా అవగాహన లేకుండా ఢిల్లీ పైసలు ఇస్తే వీళ్ళు పోయి ముందే ప్రచారం చేసుకుంటారు. ఈయనట 3,000 కోట్లు తెచ్చిస్తాడట. అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన 3,000 కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టినావు. ఎక్కడి పైసలు అనేది ఫస్ట్ సర్పంచులు అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 815 రూపాయలు ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి 815 రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊర్లో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × 815 రూపాయలు అంటే 8,15,000 రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు 4.5 లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతా లోపలికి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి. 500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5 లక్షల చొప్పున 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. 3,000, 2,000, 5,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు 5,000 పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే 5,000 × 800 రూపాయలు 815 రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే 40 లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచులకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేటందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు.
ఇవాళ సర్పంచులు వచ్చిర్రు కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3,000 నుంచి 3,500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం. ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకి జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంటు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అకౌంటు, గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంటు అన్న. దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 1,250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. గత 9 నెలల నుంచి ఈ 1,250 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1,250 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే 9 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఖర్చు ఎంత 1,250 కోట్లలో అంటే 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్గా అయ్యా